చెప్పు. ఎవరు నిన్ను ప్రేమించలేదని సత్తావా, లేకపోతే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం బతుకుతావా? కొంతమంది కుటుంబాలను కూడా సిద్ధపరచుకుంటారు, బతకొద్దు చచ్చిపోవాలని తీర్మానాలు చేసుకుంటారు. ఈరోజు ఇక్కడ కూడి వచ్చినటువంటి వాళ్ళు అలాంటి తీర్మానాల్లో ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి దరిద్రపు ఆలోచన చెయ్యొద్దు, అది సైతానుది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నా తండ్రి నీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలను చూస్తున్నావు. దీని తర్వాత దేవుడు నీకు ఇవ్వబోతున్న మహిమను చూడట్లా. నువ్వు తొందరపాటున అలాంటి పిచ్చి ఆలోచనలు చేసి దేవుడు నీకు ఇచ్చిన బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. నా తమ్ముడా, నా చెల్లి, ఎవరు అలాంటి ఆలోచనల చేత శోధించబడుతున్నారో ప్రేమతో చెప్తున్నా, నువ్వు దిక్కు లేని వాడివి కాదు. ఈ లోకం మొత్తానికి దిక్కైన వాడే నీకు దిక్కుగా ఉన్నాడు. నిన్నెవరూ ప్రేమించట్లేదు అన్నది సరికాదు. ఎంత ప్రేమించాడో తమ్ముడా నీకు తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టేంత పిచ్చి నువ్వంటే ఆయనకి. ఇది నిజం, 100% నిజం. నా చెల్లి, నువ్వంటే ప్రాణం పెట్టేంత ఇష్టం నువ్వంటే ఆయనకి. చచ్చిపోయాడమ్మా నీ కోసం. ఎవరు చచ్చిపోతారమ్మా? అది కూడా మంచోడి కోసం ఎవరన్నా చస్తారేమో కానీ చెడిపోయిన పాపులమ్మ నువ్వు చెడిపోయిన దానివి, చెడిపోయిన వాడివి, చెడిపోయిన వాడిని నేను. మన కోసం ఎవరు చచ్చిపోతారమ్మా? అసహ్యుల కోసం. అయినా మనల్ని ఎంత ప్రేమించాడో చూడు. ప్రాణం పెట్టేశాడు మన కోసం, ప్రాణం పెట్టేశాడు నీ కోసం తమ్ముడా. ఇప్పుడు నువ్వు కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటే చావేది ఇంక లేదా? ఎవరనుకున్నారు దావీదు మహారాజు అవుతాడని? ఎవరనుకున్నారు యోసేపు ఐగుప్తుని వెళ్తాడని? ఎవరనుకున్నారండి? కాళ్ళ ముందు చూపు చూడవాకు. నా తండ్రి నీకు బ్రైట్ ఫ్యూచర్ సిద్ధపరిచాడు. అందమైన భవిష్యత్తు, శ్రేష్టమైన భవిష్యత్తు. అనేకులకు దీవెనకరమైన పాత్రమవుతావు నువ్వు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను చుట్టినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నా అన్నవారంతా నిన్ను నిందించి త్రోసేసి వెళ్ళిపోయినా, నిన్నెవరు పలకరించకపోయినా, పట్టించుకోకపోయినా, గుర్తుపెట్టుకో, ఇవన్నీ రేపు నీకు సాక్ష్యాలు. ఈ చేదైన అనుభవాలు రేపు నీకు కమ్మని మధురమైన సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు చెప్పుకోవడానికి సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు ఆయన వైపు చూడు, ఆయన మీదే అనుకో. నీకెవరు లేకపోవటం ఏంటి? నిన్నెవరు నిర్మించుకున్నారు తల్లి? నీకు ముక్కు ఎవరు ఇచ్చారా? నీ ముక్కు అలా ఉండాలని ఎవరు డిజైన్ చేశారు? నీ కళ్ళు ఎవరు ఇచ్చారా? నీకు ఆ పళ్ళు ఎవరు ఇచ్చారు? నీకు ఆ పెదవులు ఎవరు నిర్మించారు? నీ ముఖ చిత్రాన్ని ఎవరు రూపొందించారు? ఎంత ఇష్టపడి చేసుకున్నాడమ్మా నిన్ను, ఎంత ఇష్టపడి నిర్మించుకున్నాడు తమ్ముడా నిన్ను. ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఇప్పుడు నువ్వు చావును వెతుకుతున్నావేంటి? ఆయన లేడా? నమ్మలేవా? నిజం కాదా? కొంతమంది మరణాపేక్షతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు పలికిస్తున్నాడు. అలాంటి ఆలోచన చేయొద్దు తల్లి, చేయొద్దు. అది ఆత్మీయ దారిద్ర్యం పట్టిన వాళ్ళు చేసే ఆలోచన, సైతానుకు లొంగినోళ్ళు చేసే ఆలోచన. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో. దేవుని సెలవు లేకుండా మనం పుట్టలేదు, దేవుని సెలవు లేకుండా మన ప్రాణం పోవటానికి కూడా వీల్లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే తీసుకుంటాడు. ఆయన సమయం వచ్చిందాకా నీ ప్రాణం నువ్వు తీసుకుంటే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన వాడివి అవుతావు. తీర్పులోకి వస్తావు. నీ కర్మ కలితే నరకానికి పోయే అవకాశం కూడా 100% ఉంది. జాగ్రత్త. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో, పోతావు నరకానికి. ఈజీ కాదు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే సావచ్చు, అది పెద్ద చాకిరీ కాదు. కానీ తర్వాత ఉంటుంది. ఎందుకు ఆ కర్మ? ఎందుకు? నీకు నా తండ్రి లేకపోతేగా, నా ప్రభు లేకపోతేగా. మనుషుల మనసులలో